2026లో ఈసారి వెస్ట్ బెంగాల్లో జరగబోయే ఎలక్షన్ ఒక నార్మల్ ఎలక్షన్ కాదు. క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తే ఒక మినీ సైజ్ వార్ లానే ఉంది. మరి ఈ వార్ లో నిజం ఏంటి, స్ట్రాటజీ ఏంటి, గెలుపు ఎవరిదవ్వచ్చు? ఇదే మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు నేను ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంటే అందరికీ అర్థమయ్యేలా సింపుల్ గా అరౌండ్ 10 minutes లో మీ ముందు పెట్టేస్తాను. మరి నా కంటెంట్ మీ వరకు రీచ్ అవ్వాలంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కి పెట్టేసుకోండి. నేను నెక్స్ట్ ఏ వీడియో అప్లోడ్ చేసినా అది వెంటనే మీ వరకు రీచ్ అయిపోతుంది. ఇప్పుడు మెయిన్ పాయింట్ వచ్చేద్దాం. వెస్ట్ బెంగాల్ ఇండియాలో ఒక యూనిక్ పొలిటికల్ బ్యాటిల్ ఫీల్డ్. 1977 నుండి 2011 వరకు ఆల్మోస్ట్ 34 years సిపిఎం అనే ఒక లెఫ్ట్ వింగ్ పార్టీ బెంగాల్ ని రూల్ చేసింది. అదొక ఎరా. కానీ ఆ ఎరా ఎందుకు కొలాప్స్ అయిందంటే వెస్ట్ బెంగాల్లో ఇండస్ట్రియల్ గ్రోత్ లేకపోవడం వల్ల. యూత్ లో బాగా ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయింది. జాబ్స్ లేవు. డెవలప్మెంట్ స్టాగ్నేట్ అయింది. అప్పుడే ఎంట్రీ ఇచ్చింది ఒక స్ట్రాంగ్ రీజనల్ లీడర్, మమతా బెనర్జీ. స్ట్రీట్ పాలిటిక్స్ నుండి గ్రాస్ రూట్ మూవ్మెంట్స్ అని 2011లో సిపిఎం ని డీథ్రోన్ చేసి పవర్ లోకి వచ్చింది ఆవిడ. ఆ ఎలక్షన్ వెస్ట్ బెంగాల్ పాలిటిక్స్ కి ఒక రీసెట్ మూమెంట్ లాంటిది. 2011 నుండి 2021 వరకు మమతా బెనర్జీ గారి పార్టీ టిఎంసి స్ట్రాంగ్ గా కన్సాలిడేట్ అయింది. స్కీమ్స్ అని, వెల్ఫేర్ ప్లాన్స్ అని, ఎస్పెషల్లీ ఉమెన్ ఓటర్స్ ని క్యాప్చర్ చేసింది. ఇదంతా ఒక పక్కన జరుగుతున్న టైంలో మధ్యలో 2014 తర్వాత బీజేపీ బెంగాల్లో స్లోగా గ్రో అవడం కూడా స్టార్ట్ అయింది. 2016 కి బీజేపీ ప్రెసెన్స్ అనేది కనిపించలేదు. వాళ్ళకి జస్ట్ 3 seats వచ్చాయి. కానీ 2021లో ఆ 3 అనే నంబర్ డైరెక్ట్ గా 77 seats కి జంప్ అయింది. ఈ రైస్ చూస్తే మాత్రం అదేదో క్యాజువల్ గా అయిందైతే కాదు. ఇప్పుడు 2026 ఎలక్షన్స్ లో బ్యాటిల్ క్లియర్ గా కనిపిస్తుంది. బీజేపీ వర్సెస్ టిఎంసి. కానీ సర్ఫేస్ మీద కనిపించే ఫైట్ ఒకటి, లోపల నడుస్తున్నది ఇంకొకటి. లాస్ట్ ఫ్యూ డేస్ లో మనం గమనించాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ కొన్ని ఉన్నాయి. ఫస్ట్ పాయింట్, ఓటర్ లిస్ట్ పర్చ్. ఎలక్షన్ కమిషన్ ఎస్ఐఆర్ ఎక్సర్సైజ్ ని ఇంప్లిమెంట్ చేసింది. ఎస్ఐఆర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. అంటే ఆల్మోస్ట్ 91 lakh ఓటర్స్ ని రిమూవ్ చేశారు. 91 lakh అంటే ఏంటర్థం? మొత్తంలో ఆల్మోస్ట్ 12%. ఇదే ఒక చిన్న కరెక్షన్ కాదు. అఫీషియల్ గా చెప్పేది ఏంటంటే డెడ్ ఓటర్స్ ని, డూప్లికేట్ ఎంట్రీస్ ని, మైగ్రేటెడ్ పీపుల్ ని, డేటా మిస్ మ్యాచ్ అయిన వాళ్ళని లాజికల్ గా ఒక సాఫ్ట్వేర్ తో ఫిల్టరింగ్ చేశారు. అఫీషియల్ గా వీళ్ళు చెప్పేది సింపుల్ గానే వినిపిస్తుంది. కానీ అపోజిషన్ చెప్పేది వేరే స్టోరీ. వాళ్ళేం చెప్తున్నారంటే ఏఐ యూస్ చేసి టార్గెటెడ్ డిలీషన్ జరిగింది అని. నేమ్ మిస్ మ్యాచ్, అడ్రస్ మిస్ మ్యాచ్, ఫ్యామిలీ అనామలీస్, ఇవన్నీ ఫిల్టర్స్ లాగా యూస్ చేసి టార్గెట్ చేసి మరీ ఓటర్స్ ని రిమూవ్ చేశారు అనే అలిగేషన్స్ వేస్తున్నారు అపోజిషన్ అయితే, అంటే మన టీఎంసీ వాళ్ళు. ఇక్కడ రియల్ క్వశ్చన్ ఏంటంటే ఎవరు రిమూవ్ అయ్యారు? మైగ్రెంట్స్, మైనారిటీస్. ఇది కన్ఫర్మ్ కాదు కానీ పొలిటికల్ అనాలిసిస్ ప్రకారం ఈ సెగ్మెంట్స్ ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తుంది. అండ్ ఆ ఇంపాక్ట్ ఎగ్జాక్ట్ గా ఏంటంటే మొత్తం ఓటు వేసే వాళ్ళ నంబర్ 7.6 crore నుండి 6.7 crore కి తగ్గింది. ఒకసారి ఆలోచించండి, ఒక 2 to 3% స్వింగ్ ఉంటేనే 30 to 50 seats చేంజ్ అవ్వచ్చు వెస్ట్ బెంగాల్లో. అదే ఇప్పుడు చూస్తే ఆల్మోస్ట్ 12% చేంజ్ ఉంది ఓటర్స్ లిస్ట్ లో. దాని కాన్సిక్వెన్సెస్ ఏ లెవెల్లో ఉంటాయో మీ ఊహలకే వదిలేస్తున్నా. ఇప్పుడు మనం టీఎంసీ నెరేటివ్ చూస్తే డెమోక్రసీ థ్రెట్ లో ఉందంటారు వాళ్ళు. అదే బీజేపీ నెరేటివ్ ఫేక్ ఓటర్స్ ని క్లీన్ చేస్తున్నాం అంటారు వీళ్ళు. అసలు నిజం ఎక్కడుందని డిసైడ్ చేయడం కష్టం. కానీ ఇక్కడ ఒక విషయం క్లియర్ గా కనిపిస్తుంది. ఇది ఎలక్షన్ అవుట్కమ్ ని డిసైడ్ చేయగలిగే బిగ్గెస్ట్ ఫ్యాక్టర్. సెకండ్ పాయింట్, ఇప్పుడు ఎకానమీ సైడ్ కి వస్తే వెస్ట్ బెంగాల్ డెట్ 7.71 lakh crore రేంజ్ లో ఉంది. ఇండియాలో హైయెస్ట్ డెట్స్ లో ఒకటి. ఇది సడన్ గా జరిగిందా? కాదు. ఇయర్స్ ఆఫ్ అక్యుములేషన్. లెఫ్ట్ ఎరా పాలిటిక్స్. బెంగాల్లో పార్టీస్ తాలూకా యాంటీ ఇండస్ట్రీ పర్సెప్షన్. సింగూర్ అనే టౌన్ లో 2006 టైంలో టీఎంసీ స్టార్ట్ చేసిన ఒక మూమెంట్ వల్ల ఇండస్ట్రీస్ ని మూసేయటం. ఇలా చాలానే ఉన్నాయి. ఇవన్నీ ప్రైవేట్ ఇన్వెస్టర్స్ ని హెసిటేట్ అయ్యేలా చేశాయి. తర్వాత టీఎంసీ పవర్ లోకి వచ్చాక వెల్ఫేర్ హెవీ స్కీమ్స్ అని, క్యాష్ స్కీమ్స్ అని, సబ్సిడీస్ అని, వీటన్నిటికీ రిజల్ట్ ఏంటి? అర్బన్ యూత్ మొత్తం ఫ్రస్ట్రేషన్ తో ఉంది. జాబ్స్ ఫుల్ గా పడిపోయాయి.
యూత్ అంతా వేరే స్టేట్స్ కి మైగ్రేట్ అవడం స్టార్ట్ చేశారు ఇన్ సర్చ్ ఆఫ్ జాబ్స్. బట్ సైమల్టేనియస్లీ రూరల్ ఏరియాస్ లో వెల్ఫేర్ డిపెండెన్సీ కూడా పెరిగింది. ఇక్కడ మనకి ఓటర్స్ ఏ విధంగా డివైడ్ అయ్యారు క్లియర్ గా కనిపిస్తుంది. అర్బన్ యూత్ అంతా డెవలప్మెంట్, జాబ్స్ కోసం బీజేపీకి ఓట్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. రూరల్ ఓట్స్ అన్ని స్కీమ్స్, బెనిఫిట్స్ కోసం టీఎంసీకి లోయల్టీ మెయింటైన్ చేయొచ్చు. థర్డ్ పాయింట్, స్కీమ్స్. ప్రెసెంట్ టీఎంసీ స్కీమ్స్ చూస్తే అరౌండ్ 1500 రూపీస్ వరకు మంత్లీ బెనిఫిట్స్ ఉన్నాయి ఇన్ వేరియస్ స్కీమ్స్. వీటికి కౌంటర్ గా బీజేపీ మంత్లీ 3000 రూపీస్ ప్రామిస్ చేసింది. ఇది టీఎంసీ ప్రెసెంట్ ఇస్తుందానికి డబల్. ఇది మీరు బాగా అబ్జర్వ్ చేస్తే బీజేపీ ఇక్కడ ఒక ఎమోషనల్ గేమ్ ఆడుతుంది, ఎస్పెషల్లీ ఉమెన్ ఓటర్స్ కోసం. బెంగాల్లో ఉమెన్ ఓటర్స్ 50% కన్నా ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. డెసిషన్ మేకింగ్ లో వాళ్ళే కీ రోల్ ప్లే చేస్తారు. సో ఇక్కడ ఎలక్షన్ ఈక్వేషన్ సింపుల్ గా మారే ఛాన్స్ ఉంది. క్యాష్ వర్సెస్ లాయల్టీ. ఇమ్మీడియట్ బెనిఫిట్ కోసం బీజేపీ సైడ్, లేదా 15 years లాయల్టీ ఫర్ టీఎంసీ అని. ఫోర్త్ పాయింట్ చూద్దాం ఇప్పుడు. ఇప్పుడు ఒపీనియన్స్ పోల్స్ బట్టి చూస్తే టీఎంసీకి అరౌండ్ 140 to 160 సీట్స్, బీజేపీకి అరౌండ్ 120 to 150 సీట్స్. అంటే మనకి ఇక్కడ ఒక క్లియర్ విక్టరీ కానీ వన్ సైడ్ డామినెన్స్ కానీ కనిపించట్లేదు. ఇట్ మైట్ బి ఏ క్లోజ్ ఫైట్. ఫిఫ్త్ పాయింట్, ఐడెంటిటీ పాలిటిక్స్. బెంగాల్ ఎలక్షన్స్ లో ఇది ఒక చాలా స్ట్రాంగ్ ఫ్యాక్ట్. బీజేపీ నెరేటివ్ ఏంటి? నేషనల్ సెక్యూరిటీ, బార్డర్ ఇన్ఫిల్ట్రేషన్, సిటిజన్షిప్ ఇష్యూస్. అదే ఇప్పుడు టీఎంసీ నెరేటివ్స్ చూస్తే రీజనల్ ప్రైడ్, సెక్యులర్ ఐడెంటిటీ, బెంగాల్ వర్సెస్ ఢిల్లీ ఫీలింగ్. ఇలా టూ సైడ్స్, టూ డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ ఉండటం వల్ల ఇమోషనల్ పోలరైజేషన్ క్రియేట్ అవుతుంది. ఒకవేళ ప్రజలకు బీజేపీ పర్స్పెక్టివ్ అట్రాక్టివ్ అనిపిస్తే బీజేపీ వాళ్ళు గెయిన్ అవ్వచ్చు. లేదు అంటే యాజ్ యూజువల్ గా టీఎంసీ స్టేబుల్ గా ఉంటుంది. ఇప్పుడు టోటల్ పిక్చర్ చూస్తే ఎలక్షన్ ని డిసైడ్ చేసే 3 core ఫ్యాక్టర్స్ క్లియర్ గా కనిపిస్తున్నాయి. ఒకటి, ఓటర్ లిస్ట్ చేంజెస్. 2, ఉమెన్ ఓటర్ బిహేవియర్. 3, పోలరైజేషన్ లెవెల్. ఫైనల్ గా ఒక ఓవర్ వ్యూలో మనం మాట్లాడుకుంటే టీఎంసీకి బేస్ అడ్వాంటేజ్ ఉంది. ఒకటి, ఇయర్స్ ఆఫ్ గవర్నెన్స్ వల్ల. 2, స్ట్రాంగ్ రూరల్ కనెక్ట్ వల్ల. బీజేపీకి మొమెంటం ఉంది. పాస్ట్ లో వాళ్ళ గ్రోత్ ట్రాజెక్టరీ చూసిన ప్రెసెంట్ వాళ్ళు చేస్తున్న ఆర్గనైజేషనల్ పుష్. సో ఫైనల్ గా రిజల్ట్ ఏంటి అవ్వచ్చు అనేది మనం చూస్తే ఎయిదర్ టీఎంసీ నారో ఎడ్జ్ తో గెలవచ్చు, లేదా హంగ్ అసెంబ్లీకి హై ఛాన్సెస్ ఉన్నాయి. ఈ ఎలక్షన్స్ లో ఏ పార్టీ నెరేటివ్ అయితే స్ట్రాంగ్ గా ఉంటుందో వాళ్ళకే గెలిచే ఛాన్స్ కూడా అంత ఎక్కువగా ఉంటుంది. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? మీరే అనుకుంటున్నారు? ఇంకో 10 రోజుల్లో జరగబోయే ఎలక్షన్స్ రిజల్ట్స్ ఏం అవ్వచ్చు అంటారు? కింద కమెంట్ చేయండి. హూమ్ డూ యూ థింక్ హ్యాస్ ది హైయెస్ట్ ఛాన్స్ ఇన్ విన్నింగ్, బీజేపీ ఆర్ టీఎంసీ? లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. మీరు ఇక్కడ దాకా వీడియోని చూసారంటే మీకు ఈ కంటెంట్ ఎంతో కొంత వాల్యూని ప్రొవైడ్ చేసిందని నేను నమ్ముతున్నాను. సో ఇలాంటి కంటెంట్ నేను ఫ్యూచర్ లో అప్లోడ్ చేసినప్పుడు మీ వరకు రీచ్ అవ్వాలి కదా, అందుకు మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.